నమస్కారం. ప్రధానంగా అజీరా ఈరోజు ప్రీమియం చూడడం జరిగింది. చాలా దీంట్లో నటించినటువంటి నటులు చాలా అద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర కూడా జీవం పోశారు. కథ కాదు కానీ కథ నడిపించే విధానం దాన్ని చాలా చక్కగా జరిగింది. దాంట్లో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో ఒక కథ నా మదిలో చాలా కాలం నుండి మెదులుతూనింది. మూలం అయితే నాకు తెలుసు కానీ దాన్ని ఎలా నడపాలనేటువంటి విషయం నాకు తెలియదు. ఇది శివలకి జనార్దన్ గారు నా దగ్గర తరచుగా వస్తున్నప్పుడు వాళ్ళ స్నేహితులయ్యారు. వారు మద్రాసు మాస్టర్ సినిమా తీసిన తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నాకు కూడా వారి దగ్గర వాళ్ళ ప్రాజెక్టులో ఏదైనా చేయాలనేటువంటి తరంతో ఆయన చేతులు చేయాలంటే ఆలోచన కలిగింది. నేను అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నప్పుడు సరే సార్ చూద్దాం అంటూ వచ్చారు. అయినా కూడా నాకు ఎందుకో పెద్దగా నమ్మకం లేదు. ఏదో అంటే నేను ఇక్కడే కాదు, ఇంత ముందు కూడా ఎవరైనా ఏదన్నా ఆ సినిమా డైరెక్టర్ అన్నా ఇంకోరన్నా కూడా ఏదో నా యొక్క రచనా స్వభావాన్ని వాళ్ళ దగ్గర వివరించేవాడిని. ఇంట్లో ఉండేవాళ్ళు పోయేవాళ్ళు. జనార్దన్ గారు అలా కాకుండా ఎందుకో నా కథ పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించేసి వారు కథను నడిపించే విధానం దాన్ని తీర్చిదిద్ది చాలా చక్కగా డైరెక్ట్ చేయడమే కాకుండా మంచి నటుని ఎన్నుకొని వారి ద్వారా దాని ఉండేటువంటి ఏ అయితే ఉద్దేశం అయితే ఉండిందో ఆ ఉద్దేశాన్ని ఆ సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక రుగ్మతను చూపించి సమాజంలో ఉన్నటువంటి ప్రక్షాళన చేయాలనేటువంటి తలంపు వారు చాలా చక్కగా చేశారు. ఈ అజీరాలో నటించినటువంటి ప్రతి ఒక్క నటులకు అందరికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, ఈ ఫిలిం కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కగా ఉంది. అందరూ కూడా త్వరలో ఈ ప్రీమియర్ తర్వాత దీన్ని విడుదల చేస్తారు. అందరూ కూడా దీన్ని చూసిన తర్వాత ఈ టీంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలతో మీ సత్తా.